జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఎన్యూజేఏ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి. ఎన్యూజేఏ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేములవాడలో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేవని, గత 10 ఏళ్లుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ అక్రిడేషన్ కార్డులు, ఐడి కార్డులు కలిగి ఉన్నారని తెలిపారు. గతంలో కొంతమందికి అక్రిడేషన్ కలిగి ఉండి ప్రస్తుతం అక్రిడేషన్లు లేవని, అయినప్పటికీ పత్రికా సంస్థల ఐడి కార్డులతో పాత్రికేయ వృత్తిలో చాలా కాలం నుండి కొనసాగుతున్నారని అన్నారు. వేములవాడలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు రాని జర్నలిస్టులకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాల్సిందిగా కోరారు. జర్నలిస్టులందరూ తగిన ఆర్థిక స్తోమత కలిగిన వారు కాకపోవడంతో పాటు చిన్న పత్రికల పాత్రికేయులుగా ఉంటూ స్వంత స్థలం లేక స్వంత ఇంటిని కూడా నిర్మించుకోలేక అద్దె ఇంట్లో ఉంటూ జీవిస్తున్నారని, ఈ విషయాన్ని గుర్తించి వారందరికీ అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా టీయూజేఏ అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాస్, వేములవాడ ఎన్యూజేఏ అధ్యక్షుడు కోడెం కనకయ్య, ఏనుగుల శ్రీనివాస్, దూస రాజేందర్, చిలుక దేవదాస్, గున్నాల నరేష్, గుడిసె హరీష్, నూక సంతోష్, చిటిమల్ల చంద్రశేఖర్, నర్సింగోజు రామకిషన్, కొలగని చందు, రాగుల రాంప్రసాద్, జక్కుల మహేష్, ముప్పు కార్తీక్, చౌటుపల్లి వేణు, కోడెం సురేష్, సుల్తాన్ శేఖర్, చందనం ప్రవీణ్, నరసయ్య, చిలుక బాబు, తాటిపల్లి స్వామితో తదితరులు పాల్గొన్నారు. అడ్డదారులు అగ్రేషన్లు పొంది నివేశ స్థలాలు పొందిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా అగ్రేషన్ ప్రామాణికం కాకుండా బీపీఎల్ కోటా కింద ఇచ్చే స్థలాలకు అగ్రేషన్తో సంబంధం ఏముంది? అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించవలసిందిగా ఎన్యూజే మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ నివేశ స్థలాల పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరిగినా మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా ఎన్యూజే నేషనల్ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం.